మీ మెదడు చురుకుగా ఉండాలంటే అన్ని పోషకాలు తగినంత ఉండడం అవసరం. లేదంటే మీ మెదడు పనితీరు స్లో అయిపోతుంది. మరి ఆ పోషకాలేంటి ఈ వీడియోలో చూద్దాం. విటమిన్ B1 లేదా థియామిన్. ఎనర్జీ ఇచ్చే ఈ విటమిన్ B1 బ్రెయిన్ సెల్స్ మధ్య సిగ్నల్స్ అందించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కువ కాలం ఈ విటమిన్ లోపం కొనసాగితే అది జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తిపైన ప్రభావం చూపిస్తుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ సాధారణంగా గుండెకు ఎంతో మేలు చేస్తాయని చెప్పే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బ్రెయిన్ కి కూడా ఎంతో ఉపయోగం. ఇది మీ మూడ్ ని బ్యాలెన్సింగ్ గా ఉంచడంతో పాటు ఫ్లెక్సిబుల్ థింకింగ్ కి సహాయపడుతుంది. ఈ omega-3 లెవెల్స్ తగ్గిపోతే ఎమోషనల్ స్టెబిలిటీ కోల్పోతాం. ప్లస్ స్లో థింకింగ్ అలవాటైపోతుంది. ఐరన్ శరీరంలో ఐరన్ లోపించినా కూడా అది మెదడుకు ఎఫెక్ట్ పడుతుంది. ఐరన్ లోపిస్తే బ్రెయిన్ కి తగిన ఆక్సిజన్ అందదు. దీనివల్ల లాంగ్ రన్ లో ఏ విషయంపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోవడం, మెమరీస్ ని స్టోర్ చేసుకోలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పెద్దవాళ్లకు ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. జింక్ జస్ట్ ఇమ్యూనిటీని స్ట్రాంగ్ గా ఉంచడమే కాదు, న్యూరో ట్రాన్స్మిటర్ సిగ్నల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. జింక్ లోపిస్తే బ్రెయిన్ లో కెమికల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యి యాంగ్జైటీ, ఇంపేర్డ్ జడ్జిమెంట్ కి దారితీస్తుంది. ఇక విటమిన్ B12 లోపించిన మెదడు పనితీరుకు ఇబ్బందే. న్యూరాన్స్ కి రక్షణ కల్పించే మెయిలిన్ సీత్ అనే లేయర్ ని ఈ B12 మెయింటైన్ చేస్తుంది. సో ఎక్కువ కాలం ఈ B12 లోపిస్తే ఈ లేయర్ దెబ్బతిని అది మీ ఆలోచన శక్తిపైన ప్రభావం చూపిస్తుంది. ఇక మెగ్నీషియం లోపిస్తే మెదడు స్తబ్దగా ఉండడం, మూడ్ స్వింగ్స్ వంటివి వస్తాయి. ఇక కోలిన్ ఎసిటోకోలిన్ ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఈ ఎసిటోకోలిన్ అనేది మెమరీ అండ్ మజిల్ ని కంట్రోల్ చేసే న్యూరో ట్రాన్స్మిటర్. ఇది లోపిస్తే మెదడు క్రమంగా తన గ్రహణ, జ్ఞాపక శక్తిని కోల్పోతుంది. బోన్ హెల్త్ కి ఎంతో హెల్ప్ అయ్యే విటమిన్ D వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంది. ఇది మీ బ్రెయిన్ గ్రోత్ కి సపోర్ట్ చేయడమే కాక మూడ్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇది లోపిస్తే నేర్చుకునే సామర్థ్యం తగ్గే ఛాన్స్ తో పాటు డిప్రెషన్ కి గురయ్యే సూచనలు కనిపిస్తాయి. కాబట్టి మీ మెదడు చురుగ్గా ఉండాలంటే ఈ పోషకాలన్నీ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.